ఈరోజు ప్రపంచ మాతృదినోత్సవం. గ్లోబల్ మదర్స్ డే. ప్రపంచమంతా ఒక గొప్ప పండుగ చేసుకుంటుంది. ఆ పండుగ ఏంటంటే జన్మనిచ్చినటువంటి తల్లిని సన్మానించే పండుగ. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తరువాత నీవు ఎవరినైనా సన్మానించాలి అని అనుకుంటే, ఎవరినైనా గౌరవించాలి అని అనుకుంటే, ఎవరినైనా ఆనందపరచాలి అని నువ్వు అనుకుంటే, ఆ వ్యక్తి అమ్మ. జన్మనిచ్చిన తల్లి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతిదానికి డూప్లికేట్ ఉంది. దేర్ ఈస్ డూప్లికేట్ ఫర్ ఎవ్రీథింగ్. చైనాలో ఈరోజు ఏదైనా ఒక వస్తువును తయారు చేశారంటే, కొత్తది కనుగొన్నారు అంటే, రేపు పొద్దున ఇండియాలో దానికి డూప్లికేట్ చేస్తారు. జర్మనీలో ఏదైనా ఒక క్రొత్తది కనుగొన్నారు అంటే ఈరోజు, రేపొద్దున ఇండియాలో దానికి డూప్లికేట్ చేస్తారు. అసలు పోల్చుకోలేరు అన్నమాట. అది ఎలా ఉంటుందో డూప్లికేట్ అలాగే ఉంటుంది. దేర్ ఈజ్ డూప్లికేట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ప్రతిదానికి ప్రత్యామ్నాయం అనేటువంటిది ఉంది. దేర్ ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంది. అమ్మకు ప్రత్యామ్నాయము లేదు. అమ్మను డూప్లికేట్ చేయడం ఎవరి సాధ్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ స్థానంలో ఉంచడానికి ఏది లేదు. దేవుని ప్రేమ తరువాత అంత విలువైన ప్రేమ మనం తల్లిలో పొందగలం. అమ్మ ప్రేమకు మారు పేరు. అమ్మ ప్రేమించినట్టుగా ఎవరూ ప్రేమించలేరు. No one can love you more than your mother. నీ అమ్మ కంటే, నీ అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ ఎవరూ చూపలేరు ఈ లోకంలో. దేవుని తరువాత అమ్మ తరువాత, అమ్మ కంటే ఎక్కువ బాధ్యత, భద్రత ఎవ్వరూ నీకు ఇవ్వలేరు. నో వన్ కేర్స్ ఫర్ యూ దాన్ యువర్ మదర్. మీ అమ్మ కంటే నీ మీద శ్రద్ధ కలిగినటువంటి వారు, శ్రద్ధ చూపించేవారు అమ్మ కంటే ఇంకెవరు లేరు. దేర్ ఈస్ నో వన్ హూ కెన్ డిఫెండ్స్ యూ లైక్ యువర్ మదర్. మీ అమ్మ నీ పక్షంగా
నిన్ను మద్దతు చేసినట్టుగా ఎవరు మద్దతు చేయలేరు. 3 విషయాలు చెప్పాను. దేర్ ఈస్ నో వన్ హూ కెన్ లవ్స్ యూ లైక్ యువర్ మదర్. దేర్ ఈస్ నో వన్ who can cares you like your mother. There is no one who can defends you like your mother. మీ అమ్మలాగా ప్రేమించే వాళ్ళు ఎవరుండరు. మీ అమ్మలాగా నీ మీద శ్రద్ధ చూపించేవారు ఎవరుండరు. మీ అమ్మలాగా నీకు మద్దతునిచ్చేవారు ఎవరుండరు. ఒకవేళ నువ్వు తప్పు చేసినా, నిజంగా నువ్వు తప్పు చేసినా తల్లి ఒప్పుకోదు. మా వాడు అలాంటి వాడు కాదు, నా బిడ్డ అలాంటిది కాదు అనే వాదిస్తుంది. కానీ నా బిడ్డ తప్పు చేసిందని ఏ తల్లి చెప్పదు. తల్లిలాగా మద్దతు ఇచ్చేవారు ఎవ్వరు లేరు. దెర్ ఈస్ నో వన్ హూ కెన్ డిఫెండ్స్ యూ లైక్ యువర్ మదర్. అమ్మ అపురూపమైంది, విలువైంది ఈ లోకంలో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అమ్మను పోగొట్టుకోవడం అంటే చాలా పోగొట్టుకోవడం అని అర్థం. డబ్బు పోతే కొంత నష్టం, బంగారం పోతే కొంత నష్టం, ఆస్తి పోతే కొంత నష్టం. కానీ అమ్మ పోతే అది ఎంతో నష్టం. అమ్మను పోగొట్టుకోవడం అనేది, అమ్మ ప్రేమను పోగొట్టుకోవడం అనేది అది ఎంతో భయంకరమైనటువంటిది. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు యూ. నీకు అమ్మ ఉంది అంటే నువ్వు ధన్యుడవు. నీకు అమ్మ ఉంది అంటే నీ అంత అదృష్టవంతురాలు లేరు. దేవుడంట తన భక్తులకు ఎప్పుడు ప్రత్యక్షం కాలేక, తన భక్తులతో ఎప్పుడు ఉండలేక అమ్మను సృష్టించాడంట ఎప్పుడు ఉండడానికి. God created mother to be with you all the time of your life. నీతో కూడా ఎప్పుడు ఉండడానికి దేవుడు అమ్మను సృష్టించాడంట. ఓ భక్తుడు అంటున్నాడు, దేవుడు ఎప్పుడు నీతో ఉండలేక, నువ్వు పిలిచినప్పుడంతా నీతో ఉండలేక, నీతో ఎప్పుడు ఉండడానికి అమ్మను సృష్టించాడు అని ఒక భక్తుడు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మ అనే అపురూపమైనటువంటి ఆమెను గౌరవించడం, ఆమెను సన్మానించడం, ఆమె కష్ట సుఖాల్లో పాలు పొందడం పిల్లల యొక్క ధర్మం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ద రోల్ ఆఫ్ చిల్డ్రన్ టువర్డ్స్ దేర్ మదర్, టువర్డ్స్ దేర్ ఫాదర్. నీ తల్లి పట్ల, నీ తండ్రి పట్ల నీ బాధ్యత, పిల్లల బాధ్యత, పిల్లల పాత్ర ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబంలో పిల్లలు దేవుని యొక్క దీవెనలు. అర్థమవుతుందా? పిల్లలు దేవుని యొక్క వరాలు, దేవుని యొక్క బహుమానాలు, దేవుని యొక్క దీవెనలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు పిల్లలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లలారా, మీరేంటో తెలుసా? మీ తల్లిదండ్రులకు మీరు దీవెనకరంగా ఉండడం కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. బీ యాజ్ ఎ బ్లెస్సింగ్స్ టు యువర్ పేరెంట్స్. మీకు తల్లిదండ్రులు ఉంటే, ఇక్కడున్న మీలో మీకు తల్లి కానీ తండ్రి కానీ ఉంటే, ఆ తల్లికి ఆ తండ్రికి మీరు దీవెనగా ఉండండి, శాపముగా ఉండవద్దు. డోంట్ బీ లైక్ ఎ కర్స్, బీ లైక్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ పేరెంట్స్.
పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు దీవెనకరంగా ఉండండి, శాపాలుగా ఉండొద్దు. తల్లిదండ్రులు ఏడవద్దు నిన్ను బట్టి. నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి కన్నీరు కార్చకూడదు. నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి కృంగిపోకూడదు. బీ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ పేరెంట్స్. యవన బిడ్డలారా, అమ్మని ఏడిపించకండి, నాయనకు దుఃఖం కలుగ చేయండి. మీ తండ్రికి దుఃఖం కలుగ చేయకండి, మీ అమ్మకు కన్నీళ్ళు రప్పించకండి. దేవుని వాక్యం చదువుతున్నాను, 25వ వచనం, సామెతల గ్రంథం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరచవలను. మే యువర్ ఫాదర్ అండ్ మదర్ బి గ్లాడ్ ఆల్ ద టైమ్. వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో వాళ్ళకి తెలియదు. బ్రతికినంతకాలం సంతోషంగా ఉంచలేవా? పిల్లలారా, యవన బిడ్డలారా, మీ అమ్మ నాన్నలు ఎంతకాలం మీరు బ్రతికినంతకాలం బ్రతకపోవచ్చు. వాళ్ళు కొంతకాలం బ్రతుకుతారు. బ్రతికినంతకాలం సంతోషంగా ఉంచండి. మే యువర్ ఫాదర్ అండ్ మదర్ బి గ్లాడ్. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరచవలను. అవి నా మాటలు కాదు, దేవుని మాటలు, వాక్యంలో ఉన్నటువంటి మాటలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ తల్లి, నీ తండ్రి సంతోషిస్తున్నారా నిన్ను బట్టి? నీ తల్లి, నీ తండ్రి ఆనందిస్తున్నారా నిన్ను బట్టి? నీ కన్న తల్లిదండ్రులను సంతోషపరచవలను. నిన్ను కన్న నీ తల్లిని ఆనందపరచవలను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు పిల్లలు పెరిగి పెద్దవారై తల్లిదండ్రులకు శాపాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు తలెత్తుకోలేని స్థితిలోనికి తీసుకొస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 128వ కీర్తన 3వ వచనంలో ఉంది. 128వ కీర్తన 3వ వచనం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలుగా ఉండాలి. ఒలీవ మొక్క అనేది శాంతికి సంకేతం. ఒలీవ చెట్టు అనేది ప్రశాంతతకు సంకేతం. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పీస్. ఒలీవ చెట్టు సమాధానానికి, శాంతికి, ప్రశాంతికి సంకేతాలు. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువసార్లు ఒలీవ తోటకు వెళ్ళెను. ఆ రాత్రంతయు ఒలీవ తోటలో ఉండెను. ఆ ఒలీవల కొండకు ఆయన వెళ్ళెను అనే అనేక సార్లు వ్రాయబడి ఉంది. ఈ ఒలీవ తోట, ఈ ఒలీవ చెట్టు అనేది శాంతికి, సంకేతానికి, శాంతికి, సమాధానానికి సంకేతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు తల్లిదండ్రులకు శాంతికరంగా ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. తల్లిదండ్రులకు శాంతి, సమాధానం కలిగించేవారుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు పిల్లల వలన తల్లిదండ్రులు అశాంతికి లోనవుతున్నారు. అలా కాకూడదు. తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి. నిన్ను కన్న నీ తల్లి ఎప్పుడు ఆనందంగా ఉండేటట్టుగా చూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్తావు, దేవుణ్ణి ప్రార్థిస్తావు, దేవునికి కానుకలు ఇస్తావు, కానీ తల్లిని సంతోషపెట్టలేకున్నావు. దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నావు, కానీ నీ తల్లిని సంతోషపెట్టాలని నువ్వు ఎన్నడూ ఆలోచన చేయడం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను కన్న నీ తల్లి, నిన్ను కన్న నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి.
మనం పద్యాలు నేర్చుకుంటూ ఉంటాం కదా, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, వాడు పుట్టనేమి గిట్టనేమి, వాడు పుడితే ఏంది చస్తే ఏంది. ఏం పద్యం రాశాడండి, ఏం కవిత్వం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, వాడు పుట్టనేమి గిట్టనేమి. వాడు ఎలాంటి వాడైతే ఏంది, హీ మే బి ఏ టాప్ పర్సన్ ఇన్ ద వరల్డ్, హీ మే బి ఏ టాప్ ర్యాంకర్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో పెద్ద స్థాయిలో ఉండొచ్చు, మన జిల్లాలో పెద్ద స్థాయిలో ఉండొచ్చు, ప్రపంచంలోనే ఖ్యాతి సంపాదించవచ్చు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి. వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. అంటే నీ తల్లి మీద నీ తండ్రి మీద నువ్వు దయ చూపకుండా, వారిని ప్రేమించకుండా, వారికి సరైన విధంగా సహాయపడకుండా నువ్వు ఉన్నావు అంటే నువ్వు చచ్చిన వాడితో. ఉమ్మనంతా ఏమనుకుంటున్నారంటే ఇదంతా మగవాళ్ళు కానీ, నీకు కూడా నీ తల్లి మీద నీకు దయ లేకపోతే, నీ తల్లిదండ్రుల మీద దయ లేకపోతే, ఆడపిల్లలు మీరు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, చచ్చిన వాళ్ళతో సమానం అని దాని భావం. ఎలా ఉన్నారు? మీ తల్లిదండ్రులతో ఉంటున్నారా? మీ ఇంట్లో నీ తల్లికి స్థానం ఉందా? ఇదిగో నా తల్లి ఇక్కడ వండుకుంటుంది, ఇక్కడ తింటుంది, ఇక్కడ ఉంటుంది అనేదానికి ఏమైనా ఉందా? యూ విల్ బిల్డ్ ఎ వెరీ బిగ్ హౌస్. నీ భార్యాభర్తలకు ఒక బెడ్రూమ్ పెట్టుకుంటావు, నీ పిల్లలకు ఒక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని పెట్టుకుంటావు, వంటకు ఒక గది పెట్టుకుంటావు, వచ్చిన విజిటర్స్కి ఒక హాల్ పెట్టుకుంటావు. దిస్ ఈజ్ ఫర్ మై పేరెంట్స్. నా తల్లికి నా తండ్రికి వాళ్ళు ఎక్కడ వరండాలు ఎక్కడ ఉంటారులే, అది వన్ కాట్ మీదనో ఎక్కడో ఒక చోట ఉంటారులే. నీ ఇంటిలో నీకు నీ భార్యకు బెడ్రూమ్ పెట్టుకున్నావు, నీ పిల్లలకు బెడ్రూమ్ పెట్టుకున్నావు. హౌ అబౌట్ యువర్ మదర్? హౌ అబౌట్ యువర్ ఫాదర్? నీ తల్లికి నీ తండ్రికి స్థలం ఉందా? లేదు. దిస్ ఈజ్ మై పేరెంట్స్ బెడ్రూమ్ అని ఇంత మటుకు నాకు ఎవ్వరు చెప్పలే. ఎన్నో గృహాలు నేను డెడికేట్ చేశాను, ప్రతిష్ఠించాను. వందల వేల గృహాలు నేను ప్రతిష్ఠించాను. ఆ గదులన్నీ తిరిగేటప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్, అంటే మేమిద్దరం భార్య భర్తలు ఉండడానికి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, మా పిల్లలు ఉండడానికి. ఇది హాలు, విజిటర్స్ ఉండడానికి. ఇది వంటగది. ఇలా చెప్పారు కానీ ఇది మా అమ్మ నాయన వచ్చినప్పుడు ఉండడానికి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉండాలి మీ తల్లి మీ తండ్రి? ముసలోళ్ళు అయిపోయారనుకోండి, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడానికి ఏదన్నా నువ్వు చేయగలుగుతున్నావా? నీ కన్న తల్లిదండ్రులను సంతోషపరచవలను. ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యం. నిన్ను కన్న తల్లి ఆనందంగా ఉండాలి, నిన్ను కన్న తల్లి ఆనందంగా ఉండాలి. దానికి నువ్వేమన్నా ప్రయత్నం చేస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేటువంటిది ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞ ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఒక్క ఆజ్ఞ తప్పిపోతే 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టే అని బైబిల్లో ఉంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేది ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు
నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, నీ పొరుగువాని దేన్ని ఆశించవద్దు, వద్దు వద్దు వద్దు, చెయ్యి 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 అని ఉంది, అది చెయ్యి ఇది చెయ్యి అని ఉంది, వద్దు వద్దు అని ఉంది. కేవలం ఒక్క ఆజ్ఞ మాత్రమే ఒక వాగ్దానాన్ని జోడించి పెట్టింది. ఈ వాగ్దానం ఏంటో తెలుసా? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఎంత మంచి దేవుడండి. నువ్వు దొంగతనం చేసినా చేయకపోయినా దానికి ఏం నువ్వు దొంగతనం చేయకపోతే నీకు ఈ లాభం కలుగుద్ది, నువ్వు అబద్ధం ఆడకపోతే ఈ లాభం కలుగుద్ది, నువ్వు మోసం చేయకపోతే ఈ లాభం కలుగుద్ది అని ఎక్కడ లేదు. ఈ 10 ఆజ్ఞల్లో ఎక్కడ లేదు నేను ఒక్కడనే సేవించు నీకు ఇది లాభం కలుగుద్దని లేదు. ఒక్క తల్లిదండ్రులను సన్మానించు అనే దగ్గరే దేవుడు ఎంత గొప్ప వాగ్దానం పెట్టాడు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ విత్ ఎ గ్రేట్ ప్రామిస్. ఒక గొప్ప వాగ్దానంతో కూడిన ఒకే ఒక ఆజ్ఞ. ఏ ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ఎ గ్రేట్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక మంచి వాగ్దానంతో ఇది ఇచ్చాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు మేలు కలుగుద్ది, నీకు నష్టం కలగదు. నీ తల్లిదండ్రులను సన్మానిస్తే నీకు మేలు కలుగుద్ది. ఈరోజు ఇంటికి వెళ్ళి వాక్యం విన్న తర్వాత ఓ బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని పోయి మీ అమ్మకి ఇచ్చేసి, అమ్మ తినవే, తిను అని తినిపించి ఇక మళ్ళా సంవత్సరం దాకా ఆ మొహం చూడకుండా ఉంటే అది తల్లిని సన్మానించినట్టు కాదు. చాలామంది నెలకు ఒకసారి అమ్మకు ముఖం చూపించి ఇక నెల దాకా ఆమె ఏం తిన్నదో ఏం చేసిందో చూడరు. నాతో ఒక ఆయన అంటున్నాడు, ఇప్పుడే అమ్మ దగ్గర నుంచి వస్తున్నాను, అమ్మకి బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్ళాను, కొన్ని పండ్లు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాను. ఒక 6 నెలల తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ అంటుంది, 6 నెలలుందయ్యా నా కొడుకు ముఖం చూసి. తల్లిని సన్మానించడం అంటే అది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇది నా మాట కాదు, దేవుని మాట, దేవుని వాక్యం. ఇవన్నీ ఎందుకంటే దేవుని బిడ్డలంగా మన కుటుంబ వ్యవస్థలు బాగుండాలి. కుటుంబ వ్యవస్థ బాగుండాలి. బ్రతికినప్పుడు నువ్వు అన్నం పెట్టలేకపోతే చచ్చిపోయినాక ఏం చేస్తావు? నీ తల్లికి నీ తండ్రికి బ్రతికున్నప్పుడు అంత అన్నం పెట్టే, చచ్చిన తర్వాత ఏం చేస్తావు? అమ్మా నీకు బిర్యానీ అంటే ఇష్టం అమ్మా, ఇదిగో బిర్యానీ తెచ్చానంటే ఆమె తింటుందా? చచ్చిపోయిన తర్వాత అమ్మా నీకు ఈ కూర అంటే చాలా ఇష్టం అమ్మా, నీకోసం వండుకొని వచ్చానమ్మా అంటే తింటుందా? బ్రతికుండగానే, తల్లిదండ్రులు బ్రతికుండగానే వాళ్ళని సంతోషపరచండి, ఆనందపరచండి. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తల్లి పట్ల తండ్రి పట్ల పిల్లలు నడుచుకోవాల్సిన విధానం. ద రోల్ ఆఫ్ చిల్డ్రన్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్. మొదటి విషయం చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తల్లిని అపహసించి తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. తండ్రిని అపహసించి, చాలామంది తండ్రితో ఎకసికాలుగా మాట్లాడుతూ ఉంటారు. జన్మనిచ్చిన తండ్రితో నీకేందా, ఏం తెలుసు ముసలోడివి, ఉండు ఆ పక్కన ఉండు అని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. తండ్రిని అపహసించి, మోకింగ్ యువర్ ఫాదర్. తండ్రితో
గౌరవంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. నీ తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని అమ్మ ఏం చెప్పినా వినకపోతే అని అక్కడ. తర్వాత సామెతల గ్రంథం 23:22 చూడండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు చాలు. విను. మొదటి విషయం ఏంటంటే, తల్లిదండ్రుల పట్ల పిల్లల యొక్క బాధ్యత ఏంటంటే, మీ తల్లి తండ్రి ఏది చెప్తారో అది వినండి, విధేయత చూపించండి. వినడం అనేది ఒక ఆశీర్వాదకరమైనటువంటిది. లిజనింగ్ టు యువర్ పేరెంట్స్, మీకు అది మేలు. మీ తల్లి ఏం చెప్తుందో విను, మీ తండ్రి ఏం చెప్తున్నాడో విను, విని విధేయత చూపించు. అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం. తల్లిదండ్రుల మాటలు వినాలి. లిజనింగ్ టు యువర్ పేరెంట్స్ అండ్ ఒబేయింగ్ టు దెమ్. పిల్లలారా, మీ తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటున్నారా? ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లలకు చెడ్డ మాటలు చెప్పదు. ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లలు చెడిపోవడానికి ఉపయోగపడే మాటలు మాట్లాడరు. వాళ్ళు ఏం చెప్పరు, అలాంటి బాగు కోసమే. ఏదన్నా చెప్పారు అంటే, మీ అమ్మ నాయన ఏదైనా చెప్పారు అంటే అది మీ మేలు కోసమే, మీ బాగు కోసమే, మీకు అన్ని మేలు జరగడం కోసమే. విను. లిజన్ టు యువర్ పేరెంట్స్. మా నాన్నగారు చనిపోయేంత వరకు 75 ఏళ్ల వయసులో, ముసలితనంలో మా నాన్నగారు చనిపోయారు. అప్పటికి నేను పెద్ద పాస్టర్గా పేరు పొంది ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు చనిపోయేంత వరకు మా నాయన ఏదన్నా చెప్తే ఎస్ అన్నాను, కానీ నో అనలేదు. అంటిల్ మై ఫాదర్స్ డెత్. మా నాయన చనిపోయేంత వరకు, నేను పెద్దవాడినైనా, మా నాన్నకంటే ఎక్కువ చదువుకున్నవాడినైనా, మా నాన్నకంటే గొప్పవాడినైనా, మా నాయనకంటే అన్ని విషయాల్లో నేను పై లెవెల్లో ఉన్నా, మా నాయన ఏది చెప్తే దానికి అవును అన్నాను, కాదు అనలేదు. మా నాయన అంత తృప్తిగా, నా కొడుకు నా మాటకు ఎప్పుడు ఎదురు చెప్పడు అనే తృప్తితో చనిపోయాడు ఆయన. నా కొడుకు నాకు ఏదైనా చెప్తే అది చేస్తాడు అనే తృప్తితో చనిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ తల్లి నీ తండ్రి అలాంటి తృప్తితో చనిపోవాలి. నా పిల్లలు నా మాట కాదనరు అనే ఆ సంతృప్తి తల్లిదండ్రులకు మిగలాలి. నీ తండ్రి మాట విను, నీకు మేలు. నీ తల్లి మాట విను, నీకు మేలు. నీ తల్లిదండ్రుల మాటలు విని విధేయత చూపించు, నీకు మేలు. ఇట్స్ గుడ్ ఫర్ యూ. పిల్లలారా, యవన బిడ్డలారా, తిరస్కరించకండి తల్లిదండ్రుల మాటలు. లిజన్ టు దెమ్. వాళ్ళ మాట వినండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 20వ వచనం. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రభువు మెచ్చుకుంటాడంట. మీ తల్లిదండ్రుల మాట మీరు వింటే మిమ్మల్ని ప్రభువు మెచ్చుకుంటాడు. గాడ్ హానర్స్ యూ. ఎంత అద్భుతమైన వాక్యం అండి. దేవుని దృష్టిలో మీరు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఎప్పుడు? మీ తల్లిదండ్రుల మాట విని లోబడితే. పిల్లల యొక్క బాధ్యత ఏంటంటే తల్లిదండ్రుల మాట వినాలి, లోబడాలి. 2వ విషయాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. మొదటిది వినండి, వాళ్ళు చెప్పే ప్రతి మాట వినండి, అది ప్రభు దృష్టిలో మెచ్చుకోదగినది. ఇక్కడ రెండవది ఏంటంటే, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. విధేయత చూపించండి, అవిధేయులుగా ఉండకండి. మీ తల్లిదండ్రులు ఒకవేళ ఇదిగో ఈ మేడ మీద నుంచి నువ్వు దూకు అంటే దూకేయాలి. విధేయత చూపించడం, వాళ్ళకి ఏ విషయాల్లో కూడా ఎదురు చెప్పొద్దు, విధేయత చూపించండి. ఇది ధర్మమే అనే మాట వ్రాయబడింది. ఇది ధర్మమే ప్రభు దృష్టిలో. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ధర్మమే అంటే అక్కడ 3 అర్థాలు వస్తాయి ధర్మమే అనేదానికి. మొదటిది ఏంటంటే, ఇది ధర్మమే అంటే ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. పిల్లల యొక్క డ్యూటీ ఏంటంటే తల్లిదండ్రులకు విధేయత చూపించుట. ధర్మమే అనే మాటకు 3 అర్థాలు వస్తాయి. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. అర్థమవుతుందా? ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఈ ధర్మమే అనేదానికి ఇంకొక అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ రైట్. ఇట్ ఈజ్ రైట్, ఇట్ ఈజ్ నాట్ రాంగ్, ఇట్ ఈజ్ రైట్. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది రైట్, రాంగ్ కాదు, అది రైట్. ధర్మమే అంటే ఇట్ ఈజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది రైట్. రెండవది ఇట్ ఈజ్ ఎ డ్యూటీ. మూడవది ఇట్ ఈజ్ గాడ్స్ విల్. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అనే అర్థం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది రైట్. తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది నీ డ్యూటీ. తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది ఇది దేవుని చిత్తం, గాడ్స్ విల్. పిల్లల పట్ల దేవుని చిత్తం ఏంటంటే తల్లిదండ్రులకు విధేయత చూపించడమే. విధేయత చూపిస్తున్నారా? విధేయత చూపిస్తున్నారా? తప్పిపోయిన కుమారుడు తండ్రిని ధిక్కరించి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తండ్రిని ధిక్కరించి వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? ఇబ్బంది పడసాగెను అని ఉంది బైబిల్లో. తండ్రిని ధిక్కరించి తండ్రి మాటకు విధేయత చూపించకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు, ఇబ్బంది పడసాగాడు. పందులతో జీవించాడు. పందులతో జీవించాడు అనే దాన్ని ఎందుకు పెట్టారంటే, అంతకంటే హీనమైన స్థితి లేదు. పంది అనేది హీనమైనటువంటిది. హీనమైన స్థితికి దిగజారిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మాట వినండి, అది మొదటిది. రెండవది విధేయత చూపించండి. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఈనాడు తల్లిదండ్రులను కొట్టే పిల్లలున్నారు, తిట్టే పిల్లలున్నారు. కొట్టే పిల్లలు, తిట్టే పిల్లలు, తల్లిదండ్రుల సొమ్ము దోచుకునే పిల్లలు. అర్థమవుతుందా? పిల్లలు ఎలాంటి వారు అయ్యారు? తల్లిదండ్రులను తిట్టేవారు, చెడ్డ మాటలతో తిట్టే పిల్లలున్నారు. తల్లిదండ్రులను కొట్టే పిల్లలున్నారు. తల్లిదండ్రుల సొమ్ము ఎట్లా దోచుకుందామా అని ఆలోచన చేసే పిల్లలున్నారు. వీళ్ళు ఎప్పుడు చేస్తారా, ఆస్తంతా మా వశం అయిపోద్దని తల్లిదండ్రుల సొమ్ము దోచుకునేవాళ్ళు. ఇవన్నీ నా మాటలు కాదండి,
ఇవి బైబిల్లో ఆల్రెడీ ఉన్నాయి. చూడండి, నిర్గమకాండము 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమకాండం 21:15. తల్లిదండ్రులను కొట్టువారు, తల్లినైనను తండ్రినైనను కొట్టేవారు నిశ్చయముగా మరణశిక్ష నొందుదురు. మరణశిక్ష నొందుదురు. తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు జాగ్రత్త, వాళ్ళకి అకస్మాత్తుగా మరణం సంభవిస్తుంది అని అక్కడ వ్రాయబడి ఉన్నది. రెండవది తల్లి, తర్వాత చదవండి, ఈ 17వ వచనం చదవండి. తల్లినైనను శపించువాడు మరణశిక్ష నొందును. శపించేవాడంటే తిట్టేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, తల్లిదండ్రులను తిట్టేవాడు నిశ్చయముగా ఏమవుతుందంట, ఆయనకి మరణశిక్ష కలుగును. తల్లిదండ్రులను కొట్టకూడదు, తిట్టకూడదు. సామెతలు 28:24. సామెతలు 28:24. తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదని అనుకునేవాడు నశింపజేయవానికి జతకాడు. తల్లిదండ్రుల సొమ్ము దోచుకునేవాళ్ళు. నేను ఇవన్నీ నా సొంతగా చెప్పాను అనుకున్నారు కదా, ఇవన్నీ వాక్యంలో ఉన్నావా? తల్లిదండ్రులను కొట్టేవాడు, తల్లిదండ్రులను తిట్టేవాడు, తల్లిదండ్రుల సొమ్మును దోచుకోవాలనుకునేవాడు, వాడు అకస్మాత్తుగా మరణశిక్ష పొందుతాడు. మరణం శరణ్యం అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల సొమ్ము మీదే. తల్లిదండ్రులు ఏదైనా సంపాదిస్తున్నారంటే అది మీకోసమే. దాన్ని నువ్వు దోచుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఉన్నంతకాలం ఆనందంగా ఉండనీయండి. వాళ్ళు పోయిన తర్వాత అది ఎట్లయినా మీదే. తొందరగా పోవాలని కోరుకోకండి. తొందరగా పోతే తల్లిదండ్రుల ఆస్తి అంతా దోచేసుకోవచ్చనే ఆశ పడడం అది చాలా ప్రమాదకరం. రేపు నీ పిల్లలు నిన్ను తిడతారు, రేపు నీ పిల్లలు నిన్ను శపిస్తారు, రేపు నీ పిల్లలు నీ సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. ఇప్పుడు నువ్వేది చేస్తావో అది నీ లైఫ్లో రిపీట్ అయిపోతుంది. అది ఇంకా భయంకరంగా ఉండొచ్చు, అది ఇంకా భయంకరంగా ఉండొచ్చు. బీ కేర్ఫుల్. తల్లిదండ్రులను తిట్టువాడు, తల్లిదండ్రులను కొట్టువాడు, తల్లిదండ్రుల సొమ్మును దోచుకొనివాడు శాపగ్రస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని తల్లిదండ్రులను సన్మానించండి, అది మీకు మేలు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటిది తల్లిదండ్రుల మాట వినాలి. రెండవది తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. మూడవది తల్లిదండ్రులను గౌరవించాలి. హానర్ దెమ్ ఆల్ ద టైం. మంచిగా చూసుకోండి. అంటే నీ అంత స్టైల్గా ఉండలేకపోవచ్చు వాళ్ళు, నీ అంత చదువుకొని ఉండకపోవచ్చు, నీ అంత ఉన్నత స్థాయిలో ఉండలేకపోవచ్చు, కానీ నీ స్థాయికి కారణం వారు అని మర్చిపోవద్దు. ఈరోజు నీ ఉన్నత స్థాయికి వారే కారణం అని మర్చిపోవద్దు. ఒక తండ్రి కోసం ఒక కొడుకు చాలా త్యాగాలు చేస్తాడు. ఈరోజు టీవీలో, మార్నింగ్ టీవీలో ఈ తల్లిదండ్రులను సన్మానించే విషయం గురించి అనేక విషయాలు చూపిస్తూ ఉన్నారు, నేను చూస్తున్నాను. ఒక తండ్రి కొడుకుని అడుగుతున్నాడు, ఎందుకు చేసావురా ఇవన్నీ? ఎందుకు చేశావు? నా కోసం ఇన్ని త్యాగాలు ఎందుకు చేశావు? నా కోసం నీ ప్రాణాన్నే రిస్క్లో పెట్టుకున్నావు ఎందుకు అని తండ్రి కొడుకుని అడుగుతా ఉన్నాడు. నేను నీకేం చేశాను రా? నేను నీకేం చేశాను? నువ్వు చిన్నతనంలో నేను నీకేం చేయలేదు, నువ్వు పెద్దోడు అయినప్పుడు నేనేం చేయలేదు, నీకే ఆస్తులు నేను కూడబట్టలేదు, నా కోసం ఇన్ని త్యాగాలు ఎందుకు చేశావు అని తండ్రి కొడుకుని అడుగుతాడు. కొడుకు అంటాడు, నాన్న, నాకు నీవు జన్మనిచ్చావు, అది చాలు అంటాడు.
నీకు జన్మనిచ్చినాడు నీ తండ్రి తల్లి. ఈరోజు నువ్వు ఇంత స్థాయిలో ఉండడానికి వారు నీకు ఇచ్చిన జన్మ. వారిని గౌరవించు. చివరిది మార్కు సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితము అని చెప్పిన ఎడల, తన తండ్రినైనను తల్లికైనను ఏమీ చేయని ఎడల, తన తండ్రికైనను తల్లికైనను ఏమి చేయని ఎడల దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. మేము మెడ్రాస్కి వెళ్ళామండి. మెడ్రాస్ ప్రార్థనా శిఖరానికి వెళ్ళాం, ప్రేయర్ టవర్కి వెళ్ళాం. అక్కడ ప్రార్థన చేయించుకున్నాం. అక్కడ ఒక 20,000 రూపాయలు కానుక ఇచ్చాం. మేము హైదరాబాద్కి వెళ్ళాం. అక్కడ ఒక చోటుకి వెళ్ళాం, అక్కడ ప్రేయర్ చేయించుకున్నాం. అక్కడ ఒక 30,000 ఇచ్చాం. మేము ఇంకో ఊరికి వెళ్ళాం, అక్కడ ఒక చర్చి కడుతుంటే ఆ చర్చికి 50,000 ఇచ్చాం అని చెప్తా ఉంటారు. ఇవన్నీ మంచి పనులు, ఇవన్నీ మంచి పనులు. దేవుని కొరకు నువ్వే చేసిన అది మంచి పని. కానీ నీ తల్లిని నీ తండ్రిని పోషించకుండా వృద్ధాప్యమందు వారిని నిర్లక్ష్యం చేసి నువ్వు ఇవన్నీ చేస్తే నీకొచ్చే మార్కులు 0. నువ్వు 10,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, నీ తల్లి ముదిమిలో, నీ తండ్రి ముదిమి వయస్సులో వారిని నీవు నిర్లక్ష్యం చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎంత సౌఖ్యంగా ఉండాలనుకుంటున్నావో అంత సౌఖ్యంగా మీ తల్లిదండ్రులు ఉండేటట్టుగా చూడండి. ముదిమి వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయొద్దు. సామెతల గ్రంథం 23:22. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. ముసల్తనంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. నీ తండ్రి ముదిమి వయసులో నిర్లక్ష్యం చేయొద్దు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని కొరకు ఏదన్నా చేయి, కానీ నీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టి చేయకు. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. దట్స్ వాట్ ద జీసస్ సేస్. నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి నువ్వు ఏది చేసినా దానికి మార్కులు 0. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టి, నీ తల్లిదండ్రులకు ఆనందం చేసి నువ్వు దేవునికి కొరకు ఏదైనా చేయి, అది నీకు ఆశీర్వాదం. ఆర్ యు క్యాచింగ్ మై పాయింట్? ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, దేవార్పితం. అమ్మా, నాయనా, మీరు నాకు జన్మనిచ్చారు కనుక నేను మీకు ఏదో చెయ్యాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇదంతా కొర్బాన్. మీకేం చేయను, నేను దేవునికి చేస్తా. మీకేం చేయను. కొర్బాన్ అంటే దేవార్పితం. మీకు ఏది చేయాలని మీరు అనుకుంటున్నారో, నా దగ్గర నుండి మీరు ఏది కోరుకుంటున్నారో అది కూడా దేవునికే. మీకేం చెయ్యను. దేవునికి ఇస్తున్నాము, దేవుని కొరకు చేస్తున్నాము అని నువ్వు అనుకుంటూ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే అది వాక్యమును నిరర్ధకము చేయుటని దేవుని వాక్యంలో. ఫస్ట్ యు గో అండ్ లవ్ యువర్ మదర్ అండ్ ఫాదర్
ఫస్ట్ యు గో అండ్ హానర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అండ్ కమ్ అండ్ ఆఫర్ యువర్ ఆఫరింగ్. నువ్వు ముందు తల్లిదండ్రులను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వారిని మంచిగా చూసుకుంటూ దేవుని కొరకు 10 రూపాయలు 10 10,000 అవసరం లేదు, నువ్వు 10 రూపాయలు, అది 10,000తో సమానం. నువ్వు తల్లిదండ్రులు నిర్లక్ష్యం పెట్టి దేవునికి 10,000 ఇచ్చినా అసలు ఏమి ఇయ్యనట్టే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు కాదు, ఒక్కటి నా సొంతగా కల్పించి చెప్పినది ఏమీ లేదు. నేను చెప్పిన వాక్యాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా చదవండి. దేవుడు నిజంగా మన నుండి ఏం కోరుకుంటున్నాడో మీకు అర్థమవుతుంది. ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వేదన అనుభవిస్తున్నారు, ఎంత బాధ అనుభవిస్తున్నారు ఈ ఎండకి. వృద్ధులైనటువంటి తల్లులు తండ్రులు ఎండ బాధను భరించలేక నువ్వు హాయిగా ఉన్నావు, మరి వాళ్ళు ఉన్నారా హాయిగా? నీ అంత హాయిగా? మదర్స్ డే, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. దేవుడు నీకు మేలు కలుగు చేస్తాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 4 విషయాలు మనం చూచాం. తల్లిదండ్రుల మాట వినాలి, మొదటిది. తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. 3వది తల్లిదండ్రులను గౌరవించాలి. 4వది ఏంటి? తల్లిదండ్రులను పోషించాలి. తల్లిదండ్రులను పోషించాలి. 4వది నేను చెప్పింది ఏంటి? తల్లిదండ్రులను పోషించాలి. తల్లిదండ్రులను పోషించకుండా నువ్వు దేవుని కొరకు ఏది చేసినా అది సున్నా. నేను ఇంత పాస్టర్గా ఇంత పెద్ద సేవ చేస్తున్నాను అంటే నా తల్లిని చూడకుండా నేను ఈ పెద్ద సేవ చేసినా దేవుని దృష్టిలో నాకు 0 మార్కులు పడిపోతాయి. 0 మార్కులే. నాకు పెద్ద సేవ చేస్తున్నాను దేవుని కొరకు అని తల్లిని నిర్లక్ష్యం చేస్తే 0 మార్కులే. మొదట నీ తల్లిని నీ తండ్రిని పోషించు. వాళ్లకు బోవు పెట్టకుండా నువ్వేదో దేవుని కొరకు చేస్తానంటే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆహారం ఇచ్చి పోషించండి. గివ్ దెమ్ గుడ్ ఫుడ్, వాట్ ఎవర్ దే వాంట్. వాళ్ళు కోరుకున్న ఆహారం పెట్టండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మదర్స్ డే విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ డే ఫర్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకుందాం. ప్రతి ఒక్కరు తలలు. తల్లిని మరువవద్దు, ముదిమిలో తల్లిని నిర్లక్ష్యం చేయవద్దు. తల్లి మాట విను, తల్లికి విధేయత చూపించు, తల్లిని గౌరవించు, తల్లిని పోషించు. ఫీడ్ దెమ్, హానర్ దెమ్, ఒబే దెమ్ అండ్ హియర్ టు దెమ్. ఒకవేళ వీటిలో ఏదైనా ఫెయిల్ అయిపోయి ఉంటే, ప్రభువా కొన్నిట్లో నేను ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించి, ఈ రోజు నుండి ఫెయిల్ కాను, ఈ 4 ధర్మాలు నేను నెరవేరుస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు, మీకు మేలు కలుగుతుంది. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ఏంటో మీ వాక్యం ద్వారా, వాక్యపు వెలుగులో మాతో మీరు మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం అనుసరించి నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయమని, పిల్లలు తల్లిదండ్రుల పట్ల వారి ధర్మాన్ని నెరవేర్చుటకు మీరు శక్తిని, సహాయం అనుగ్రహించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతటిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించమని, దీవించి పంపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.